హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు కలర్ గ్రేడింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను, అది కూడా మొబైల్లో. ఓకే, సో చాలా వరకు చూస్తే చాలా వరకు కలర్ గ్రేడింగ్ అనేది కంప్యూటర్స్లో చేస్తారు. ఎలా అంటే అది కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి చేస్తారనమాట కలర్ గ్రేడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి? సో కలర్ గ్రేడింగ్ అంటే ఏదైతే మనం రియల్ లైఫ్లో చూస్తామో కలర్స్ని, సో రియల్ లైఫ్లో మనం చూసేది లైక్ ఏమైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటో తీసుకున్నాము మనము. ఓకే, సో మనం నార్మల్గా చూస్తే కలర్స్ వేరే ఉంటుంది. ఓకే, నార్మల్ కలర్స్ ఉంటాయి. మనం నార్మల్గా చూస్తే అదే ఫోటో, మనం ఏదైతే ఫోటో దిగామో ఆ ఫోటోలో మనం నార్మల్గా చూసే కలర్స్ వేరే ఉంటుంది. సో మన మొబైల్ కూడా నార్మల్గానే క్యాప్చర్ చేస్తుంది ఆ కలర్స్ అనేవి. సో కలర్ గ్రేడింగ్ అంటే ఏంటంటే మనము దిగిన ఫోటోలో ఏదైతే ఉందో సరౌండింగ్స్ కానీ, చెట్లు కానీ, ఇంకా మీ వేసుకున్న డ్రెస్ కానీ, ఏదైనా కానీ, మీ ఫేస్ టోన్ కానీ, ఏదైనా కూడా కలర్స్ని థిక్గా చేయడము. సో కలర్ని అనేది ఇంక్రీజ్ చేయడం అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఉంది, సో ఆ బ్లూ కలర్ని థిక్గా చేయడము. ఓకే, సో దాన్ని మనకు కలర్ గ్రేడింగ్ అంటాం అనమాట. సో కలర్ గ్రేడింగ్ అంటే ఒక ఫోటోని కలర్ఫుల్గా ఉండడం. ఓకే, ఒక నార్మల్ ఫోటోని కలర్ఫుల్గా చేయడం. అది ఫోటో కానివ్వండి, వీడియో కూడా కానివ్వండి. ఓకే, సో ఏదైనా కానివ్వండి. సో దాన్ని అయితే మనం కలర్స్ అనేవి థిక్గా చేయడము, కలర్స్ని ఇంక్రీజ్ చేయడము. ఓకే, సో దానివల్ల మనకి ఆ ఫోటో అయినా కానీ, వీడియో అయినా కానీ చాలా అట్రాక్టివ్ లుక్ అయితే కనిపిస్తుంది. సో మనం జనరల్గా మనం చూసే మూవీస్ కూడా కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత మనకి లైక్ ఎడిటింగ్లో కలర్ గ్రేడింగ్ చేస్తారు. ఓకే, సో మనం చూసే మూవీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏదైనా కానీ, ఫొటోస్ కానీ, ఏదైనా కలర్ గ్రేడింగ్ చేస్తారన్నమాట. సో అది మనకి ఏంటంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అన్నమాట ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్ తర్వాత. ఓకే, సో ఈ వీడియోలో మనం కలర్ గ్రేడింగ్ అనేది మొబైల్లో ఎలా చేయాలి. ఓకే, సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మనం ఇక్కడ యూజ్ చేసే అప్లికేషన్ వచ్చేసి VSCO. సో ఇది ఒక కలర్ గ్రేడింగ్ అప్లికేషన్. ఓకేనా, సో ఇది ఒక కలర్ గ్రేడింగ్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్లో మనము కలర్ గ్రేడింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే కలర్ గ్రేడింగ్ చేస్తారో లైక్ ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి. ఓకే, కలర్ గ్రేడింగ్ చేస్తారు కదా, అండ్ క్వాలిటీ కూడా అనేది మీకు తగ్గదు. ఓకే, సో ఈ వీడియోలో చూద్దాం లైక్ ఎలా కలర్ గ్రేడింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ యాప్ అయితే ఉంది కదా, చూడండి అప్లికేషన్ అయితే ఉంది. నేను అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా. సో దీని అప్లికేషన్ లింక్ అయితే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు డిస్క్రిప్షన్లో. ఓకే, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేద్దాము. సో నేను ఇంతమందికి చాలా ఫొటోస్ని అయితే కలర్ గ్రేడింగ్ చేసిన అనమాట. సో ఇందులో మీకు ఏదైనా ఒక ఫోటో అయితే కలర్ గ్రేడింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా, సో చూద్దాము. సో నేను ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని అది మీకు చూపిస్తాను ఎలా కలర్ గ్రేడింగ్ అనేది చేయాలో. సో నాకు ఒక ఫోటో అయితే దొరికింది. ఓకే, సో ఈ ఫోటోని అయితే తీసుకుంటున్నా ప్రజెంట్. సో ఈ ఫోటోని తీసుకుంటున్నా. ఇది నార్మల్ ఫోటో. యాక్చువల్గా నేను నార్మల్గా కెమెరాలో నార్మల్గా దిగిన ఫోటో. ఈ ఫోటోని మన ఫేస్ టోన్ కానీ, అండ్ మన బ్యాక్గ్రౌండ్ కానీ, ఏదైనా కానీ కలర్ గ్రేడింగ్ చేసి చూద్దాము. ఓకే, చూపిస్తాను మీకు. సో కలర్ గ్రేడింగ్ అంటే ఏం లేదు, సో చూపిస్తాను చూడండి. సో ఇందులో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇది కదా, టూల్స్ నొక్కండి. టూల్స్ నొక్కినాక మొత్తం ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. సో చేయగానే ఇక్కడ మనకి కొన్ని కలర్స్ చూపిస్తుంది చూడండి. ఓకే, సో ఈ కలర్స్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. సపోజ్ ఇప్పుడు గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంది మనకి, చెట్లన్నీ గ్రీన్ ఉంది కదా, ఆకులన్నీ గ్రీన్ కలర్ ఉంది కదా. సో ఆ గ్రీన్ కలర్ని థిక్గా చేయాలి మనం. ఓకే, సో ఆ గ్రీన్ కలర్ని ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కింద మనకి గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది కదా, సో ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తామంటే కింది లాస్ట్ వన్ని ఇంక్రీజ్ చేస్తాము, అండ్ దాంతోపాటు మిడిల్ వన్ కూడా ఇంక్రీజ్ చేస్తాము. సో అలా మీరు ఇంక్రీజ్ చేస్తుంటే ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అనేది థిక్ అయిపోతుంది. ఓకే, ఇది కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది థిక్ అయిపోయింది చూడండి. మీకు ఇక్కడ తేడా తెలుస్తుంది. నేను ఇట్లా అంటుంటే ఇట్లా తేడా తెలుస్తుంది చూడండి మీకు. సో గ్రీన్ కలర్ థిక్గా అయిపోయింది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది లైక్ ఫోటోస్ దిగినాక ఫేస్ అనేది కొంచెం బ్లాక్ ఉంటే వైట్ చేయాలి, సో ఇట్లా అనుకుంటారు కదా. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ అప్లికేషన్ అయితే వాళ్ళకి. సో ఇక్కడ ఫేస్ కలర్ ఏముంది మనకి, ఇక్కడ బ్రౌన్ ఉంది చూడండి, ఇది బ్రౌన్. ఓకే, సో ఇక్కడ మన ఫేస్ కలర్ ఏముంది, మన ఫేస్ కలర్ ఈ కలర్ ఒకటే. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కలర్ని ఏదైతే ఉందో ఫస్ట్ ఉంది కదా, హెచ్ ఉంది కదా, హెచ్ని ఇంక్రీజ్ చేస్తాము. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫేస్లో
చేంజెస్ ఫేస్లో చేంజ్ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇది నార్మల్, ఇది చూడండి. సో ఇది ఒకటి. అండ్ లాస్ట్లో ఒకటి ఉంది చూడండి, ఎల్. సో దీన్ని ఫుల్ ఇంక్రీజ్ చేయండి. సో చూడండి, మీకు ఆటోమేటిక్గా ఫేస్ అనేది వైట్ అయిపోయింది. ఇంతమందికి ఎలా ఉంది, నార్మల్ ఉంది ఇట్లా. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఫేస్ అనేది వైట్ అయిపోయింది, ఫేస్ అనేది గ్లో అవుతుంది. ఓకే, సో కలర్ గ్రేడింగ్ యాడ్ చేసినాం కాబట్టి గ్లో అవుతుంది. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఉంది, నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. ఇప్పుడు బ్లూ కలరు దీన్ని కలర్ అడ్జస్ట్ చేయాలి. సో ఇది నొక్కితే వెరీ థిక్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు కలర్స్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే ఏ కలర్ అయినా మీకు లైట్గా ఉంటే, షేడ్గా వస్తే మీరు ఆ కలర్ని థిక్ చేయొచ్చు VSCO యూజ్ చేసుకొని. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ ఇంకొక ఫోటో చూపిస్తా చేసి. సో ఎగ్జాంపుల్ మీకు ఈ ఫోటో తీసుకుందాము. సో ఈ ఫోటోకి నేను కలర్ గ్రేడింగ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి పైన స్కై చూడండి, మబ్బులు. సో అంటే ఇది ఎట్లుందంటే మొత్తం క్లౌడీగా ఉంది పైన. సో మనం దీన్ని ఏం చేద్దామంటే నార్మల్గా బ్లూ కలర్ వచ్చేలా చేద్దాము. ఓకే, సో స్కై బ్లూనే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చూద్దాం. సో ఇది బ్లూ చేసి చూపిద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఏదైతే ఎల్లుందో దీన్ని డిక్రీజ్ చేద్దాము. సో చూడండి, డిఫరెన్స్ చూడండి, మీకు అర్థమవుతుంది కలర్ గ్రేడింగ్ది. సో చూడండి, స్కై అనేది బ్లూ కలర్కి వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి కావాల్సింది గ్రీనరీ. మన బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉన్నాయి కదా, చెట్లు ఉన్నాయి. అండ్ నా హెల్మెట్ని పెట్టుకుని హెల్మెట్కి గ్రీన్ కలర్ పైప్స్ లాగా ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లో అది కూడా థిక్ చేద్దాము. సో మనకు గ్రీన్ కాబట్టి ఆటోమేటిక్గా గ్రీన్లో ఏదైతే కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు బ్లూలో ఏదైతే కలర్స్ ఉన్నాయో అవన్నీ చేంజ్ అవుతాయి. రెడ్లో ఏదైతే కలర్ ఉందో అది కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఫోటోకి తగ్గట్టు ఆ కలర్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. మనం ఏ కలర్ని ట్రై చేస్తే ఆ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఏ కలర్ అది కాకుండా ఇంకేం చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను రెడ్ ట్రై చేస్తే రెడ్ మాత్రమే, రెడ్లో నా ఫోటోలో రెడ్లో ఏమున్నాయి సో అది మాత్రమే చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఏమున్నవి అవి మాత్రమే చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నా స్కిన్ టోన్ ఉంది, నా హ్యాండ్ ఉంది, ఇప్పుడు నేను బ్రౌన్ ఇది చేసిన అనుకోండి, ఇప్పుడు నా హ్యాండ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, సో అట్లా ఏ కలర్కి ఆ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ చూపిస్తాను. ఓకే, మన బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉన్నాయి కాబట్టి గ్రీన్ చూపిస్తాను. సో గ్రీన్ ఎట్లా చేంజ్ అవుతుందో చూద్దాం. సో సెకండ్ వన్ ఎస్. ఓకే, సో చూడండి, గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేయండి, నా హెల్మెట్ గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లైట్ కలర్లో ఉంది, ఇప్పుడు చూడండి థిక్ అయిపోయింది. అండ్ లాస్ట్కి వచ్చేదాకా చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో చెట్లు కూడా థిక్ అయిపోయినాయి చూడండి. ఓకే, సో ఆ చెట్లతో పాటు మన హెల్మెట్ కలర్ చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, నా బైక్ కలర్ వీల్స్ కలర్ చూద్దాం ఇప్పుడు. సో చూడండి, వీల్స్ కలర్ థిక్గా అయిపోయింది ఇప్పుడు మనకి. ఓకే, సో వీల్ కలర్ థిక్గా అయిపోయింది. అంటే రెడ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అంతా మనకి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. కలర్స్ చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. సో ఆ కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట. ఓకే, మన ఫోటోలో ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ బట్టి మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ మన దిగిన ఫోటోలో రెడ్ అండ్ గ్రీన్ అండ్ స్కై బ్లూ ఉంది. సో ఈ 3 కలర్స్ మనం కలర్ గ్రేడింగ్ యూజ్ చేసినాం అనమాట ఇక్కడ టూల్స్. సో ఇందులో మన గ్రీన్ యూజ్ చేస్తే గ్రీన్ మాత్రమే చేంజ్ అవుతాయి, ఏదైతే అదే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దీనిలో మాత్రం మనకి కలర్ గ్రేడింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫోటో చేసినాం, తర్వాత ఏం చేస్తారు, ఈ ఫోటో సేవ్ అవ్వాలి. సో ఈ ఫోటో సేవ్ అవ్వాలంటే ఏం చేయాలి, మీరు ఇక్కడ కింద రైట్ సింబల్ ఉంది, రైట్ సైడ్లో రైట్ సింబల్ ఉంది. సో ఈ సింబల్ నొక్కాలి. తర్వాత మనకి పైన నెక్స్ట్ సింబల్ ఉంది, ఈ సింబల్ నెక్స్ట్ నొక్కి సేవ్ నొక్కితే ఆ ఫోటో అనేది మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, చూడండి, ఈ ఫోటో అనేది సేవ్ అయిపోయి గ్యాలరీలోకి వచ్చేస్తాను అనమాట. ఓకే, సో ఇట్లయితే మీరు ఫోటోస్ అనేది కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఫోటో కాకుండా వీడియోని కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఇక్కడ మనకి గ్యాలరీలోకి వెళ్తే ఈ వీడియోని అయితే తీసుకుందాము. ఓకేనా, సో ఈ వీడియోని నేను కలర్ గ్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎక్కడి నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ మనకి షేర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో షేర్ ఆప్షన్స్ నొక్కి మనం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ VSCO కనిపిస్తుంది కదా. సో VSCOలో ఓపెన్ చేసుకోవాలి దీన్ని. ఓకే, సో నేను VSCO మీద క్లిక్ చేసిన అయితే మనకి ఈ వీడియో లైక్ ఏదైతే వీడియో నేను ఇంపోర్ట్ చేసుకున్నానో అదైతే VSCOలోకి వచ్చేసింది. సో ఇక్కడ మనం ఆ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. కింద మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి చూడండి రైట్ సైడ్లో. అందులో లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి, అది ఎడిటింగ్ ఆప్షన్ యాక్చువల్లీ. సో ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక ఇది VSCOలో ఓపెన్ అవుతుంది, ప్లే అవుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ టూల్స్. ఓకే, సో సేమ్ టూల్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఈ వీడియోని ఇప్పుడు కలర్ గ్రేడింగ్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే బ్లూ.
ఓకే, సో బ్లూ అయితే లైట్ కలర్లో కనిపిస్తుంది నాకు. సో దీన్ని టిక్ చేద్దాము. ఓకే, సో దీని కలర్ చేంజ్ చేద్దాము. సో ఇది ఒరిజినల్ కలర్, యాక్చువల్లీ ఇది ఒరిజినల్ కలర్ ఇది. ఓకే, సో ఒరిజినల్ కలర్ ఇక్కడ చూడొచ్చు మీరు. నా డ్రెస్ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నా ఫేస్ని కొంచెం వైట్ చేద్దాము. ఓకేనా, సో ఫేస్ కూడా చాలా వైట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ లాస్ట్లో సింపుల్గా ఏంటంటే ఇట్లా కలర్ గ్రేడింగ్ ఎప్పుడైతే చేసుకుంటామో లాస్ట్లో మనం వచ్చేసి ఇది ఏదైతే ఉందో కాన్స్టెంట్ అనేది పెంచుకున్నాం అనుకోండి, ఇంకా థిక్గా అనిపిస్తుంది అన్నమాట వీడియో అట్రాక్టివ్గా. ఓకే, సో కాన్స్టెంట్ అయితే యూజ్ చేసిన అనుకోండి మనకి ఫోటో అనేది చాలా థిక్గా అనిపిస్తుంది. సో దీని తర్వాత సాచురేషన్. సో సాచురేషన్ అంటే లైక్ ఇది సాచురేషన్ అంటే. ఓకే, దాని తర్వాత మీరు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, స్కిన్ టోన్ కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు అనమాట. హైలైట్ అంటే ఇలా అవుతుంది వీడియో. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, స్కిన్ టోన్ అని చెప్పి అదని. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి మెయిన్ వచ్చేసి అయితే కలర్ గ్రేడింగ్ కాబట్టి మీ కలర్ గ్రేడింగ్ గురించి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇది ఒక వీడియో లైక్ ఇది ఒక ఫోటో ఎడిటర్ అండ్ వీడియో ఎడిటర్ అప్లికేషన్ ఇది. సో మీరైతే కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకేనా, సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.